హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఇప్పటి వరకు మన తెలంగాణలో 18 రకాల భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ట్యాగ్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు షార్ట్కట్ వీడియోస్గా ఉపయోగపడతాయి. వీటిపై క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ షార్ట్కట్‌గా తయారు చేసి అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ నచ్చితే గనక ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. మీరు ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఎలా ఉంది అనేవి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్‌కు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకెళ్ళినట్లయితే వరంగల్, వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. ఇది 2025 సంవత్సరం గాను ఈ గుర్తింపు రావడం జరిగింది. ఇది వరకు చూస్తే ఇది దేశంలో 984వ జీఐ ట్యాగ్‌గా గుర్తింపు పొందింది. మన రాష్ట్రంలో చూస్తే 18వ ట్యాగ్‌గా మనం గుర్తించుకోవాలి. దేశంలో జీఐ ట్యాగ్ అమల్లోకి వచ్చిన సంవత్సరం చూస్తే 2003 నుంచి జీఐ ట్యాగ్ అమల్లోకి రావడం జరిగింది. మొదటి జీఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువు చూస్తే డార్జిలింగ్ టీ అండి. డార్జిలింగ్ టీ. దీనిని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, తెలంగాణలో వచ్చినటువంటి 18 రకాల వస్తువులకు భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. ఆ 18 రకాల ట్యాగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. పోచంపల్లి ఇక్కత్ చీరలు, వీటికి 2005లో భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. అలాగే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, ఇది 2007లో రావడం జరిగింది. అలాగే చెర్యాల పెయింటింగ్స్, చెర్యాల పెయింటింగ్స్ 2008లో భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. మిగతా వాటిని చూస్తే నాలుగవదిగా నిర్మల్ టైల్స్ అండ్ క్రాఫ్ట్, నిర్మల్ టైల్స్ అండ్ క్రాఫ్ట్ 2009, నిర్మల్ ఫర్నిచర్ 2009. ఈ రెండింటికి 2009లో భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. నిర్మల్ టైల్స్ అండ్ క్రాఫ్ట్, నిర్మల్ ఫర్నిచర్, వీటికి 2009లో ట్యాగ్స్ వచ్చాయి. అలాగే ఆరవది చూస్తే హైదరాబాద్ హలీం, దీనికి 2010లో ఈ భౌగోళిక గుర్తింపు వచ్చింది. అలాగే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్‌కు 2010లో వచ్చింది. ఈ రెండింటికి 2010లో ఈ భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తే గద్వాల చీరలు, గద్వాల చీరలకు 2012లో రావడం జరిగింది. అలాగే సిద్దిపేట గొల్లభామ చీరలు, ఈ గద్వాల చీరలకు, ఈ సిద్దిపేట గొల్లభామ చీరలకు 2012లో ఈ భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. ఈ రెండింటికి 2012లో వచ్చింది. నెక్స్ట్ 10వ వస్తువుగా చూస్తే నారాయణపేట చేనేత చీరలు, నారాయణపేట చేనేత చీరలకు 2013లో ఈ భౌగోళిక గుర్తింపు వచ్చింది. అలాగే 11వ వస్తువు చూస్తే పుట్టపాక తేలియా రుమాల్, పుట్టపాక తేలియా రుమాల్‌కు 2015లో ఈ భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. నెక్స్ట్ మిగతా వస్తువులు చూస్తే 12వది చూస్తే బనగానపల్లె మామిడి పండ్లకు, బనగానపల్లె మామిడి పండ్లకు 2017లో ఈ భౌగోళిక గుర్తింపు వచ్చింది. అలాగే ఆదిలాబాద్ డోక్రా మెటల్‌కు 2018, అలాగే వరంగల్ తివాచీలకు 2018. ఈ రెండింటికి 2018లో ఈ జీఐ ట్యాగ్ రావడం జరిగింది. ఆదిలాబాద్ డోక్రా మెటల్, వరంగల్ తివాచీలు. నెక్స్ట్ 15వ వస్తువు చూస్తే నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ 2019లో భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. మిగతా 16వ ట్యాగ్ చూస్తే తాండూర్ రెడ్ గ్రాఫ్, తాండూర్ రెడ్ గ్రామ్, అంటే తాండూర్ కందిపప్పుకు 2022లో భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. నెక్స్ట్ 2024లో హైదరాబాద్ లక్కా గాజులకు 17వ వస్తువుగా హైదరాబాద్ లక్కా గాజులకు 2024లో ఈ భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. జీఐ ట్యాగ్ రావడం జరిగింది. అలాగే 18వ వస్తువు వరంగల్‌లో చపాటా మిర్చి, వరంగల్‌లో చపాటా మిర్చికి 2025 సంవత్సరం గాను జీఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇది ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. వీటిని ఎక్కువగా గుర్తుంచుకున్నట్లయితే వీటిపై వచ్చే క్వెషన్స్‌కు ఖచ్చితంగా ఆన్సర్ చేయవచ్చు. ఈ 2025లో వచ్చింది, 2024లో భౌగోళిక గుర్తింపులు వచ్చాయి కాబట్టి
వీటిని ఎంబడెంబడే వచ్చినటువంటి వాటిని మధ్యలో ఇచ్చి, అలాగే వీటిని కొన్నింటిని మధ్యలో ఇచ్చి, ఏ సంవత్సరంలో ఏవి వచ్చాయని జతపరచమనే ఓరియంటేషన్‌లో కూడా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, వీటిని ఒకటికి 2 సార్లు మనం చూసుకున్నట్లయితే క్వెషన్ మిస్ కాకుండా ఉండడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ మున్ముందు మళ్ళీ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.